సో ఇదే ఒక నిజమైతే అంటే నా ఇచ్చతో అంటే నేను రావాలని కోరుకొని నాకు ఇష్టమయ్యి నేను ఇక్కడికి రాలేదు, అది ప్రణాళిక కాబట్టి వచ్చాను అంటే ఇక్కడ నా స్వతంత్రత లేదా అన్నది నా ప్రశ్న. అంతే, అర్థమైంది. అంతకుముందు నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం తెలిసింది నా ఇది ప్రణాళికే, నా జీవితం, నా అనుభవం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది నా ప్రణాళికే. నా ప్రణాళికలో భాగంగానే సో నేను ఏమేమి చేయాలో నేను కొన్ని విషయాలు తప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఛాన్స్ లేదు. తప్పించుకునే ఛాన్స్ కాదు, కంపల్సరీ చేయాల్సి వస్తుంది. మీరు స్వతంత్రత లేదంటున్నారు అంటే ఇక్కడ ప్రణాళిక అదే. స్వతంత్రం నీ ఇష్టం, చేయకుండా పోవచ్చు, నేను వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు పారిపోవచ్చు, అది నా స్వతంత్రమే. కానీ అది వృధా అయిపోతుంది. మళ్ళీ నాకు ఒక అవగాహన వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? అవగాహన, ఖచ్చితంగా నేను చేయాల్సిందే. సో రెండు ఉన్నాయి, నా చేతిలోనే ఉన్నాయి. నాకు స్వతంత్రం ఉంది, నేను వెళ్ళిపోయిండొచ్చు ఆ పనిని తప్పించుకొని, అది నా స్వతంత్రం అవుతుంది. కానీ నాకు అవగాహన వచ్చింది, నేను ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ నేను ఈ పని కంపల్సరీగా చేయాలనేది నాకు అవగాహన వచ్చింది. కాబట్టి ఇది నా ప్రణాళికే, నేనే చెయ్యాలి నాకు అనిపించింది. కాబట్టి సో ఎవరి జీవితంలో కూడా సరే ఏం జరిగినా అది ప్రణాళికబద్ధంగానే జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు అంగీకరించండి, అంగీకరించి దాన్ని ఫస్ట్ దాంట్లోకి వెళ్ళండి, చెయ్యండి. దాని తర్వాత మీకు మంచి ట్రాక్ వస్తుంది, పర్ఫెక్ట్నెస్ వస్తుంది. మీకు ఒక్కసారి ఆ అనుభవం ట్రాక్ వచ్చిందంటే తర్వాత మీకు ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉండవు. సో నాకు కన్ఫ్యూజన్ పోయింది. థ్యాంక్ యూ.